వెల్కమ్ టు అభినవ్ భారత్. శివరామకృష్ణ. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఎలక్ట్రికల్ ఈ మీటర్ రీడర్స్ యూనియన్ అయితే ఆందోళన అయితే వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళని అయితే కొనసాగించాలి, అలాగే మీటర్ రీడర్లను తొలగించొద్దని చెప్పి వీళ్ళు నిరసన కార్యక్రమం అయితే తెలియజేస్తున్నారు. మనతో పాటు నాయకులు ఉన్నారు. ఆ నాయకులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏం చెప్తారు ఈ మీటర్స్ రీడర్స్ కోసం? నా పేరు జిఎస్జి అచ్యుతరావు, ఏఐటిసి జిల్లా ప్రధాన కార్యదర్శి, ఈ విశాఖ జిల్లా ఆంధ్రప్రదేశ్ మీటర్ రీడర్స్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిని. వీరు గత 25 సంవత్సరాలుగా కాంట్రాక్టర్ల దగ్గర మీటర్ రీడర్లుగా పనిచేస్తున్నారు. వీరికి మీటర్కి 3 రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారు. వీరికి కనీసం 6,000 రూపాయలు కూడా నెలకి రావట్లేదు. వీరు 6,000 రూపాయలతో ఎలా జీవిస్తారన్నది ప్రభుత్వాలు ఆలోచించాలి. గత ప్రభుత్వం కుంటి సాకులు చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చేటప్పుడు పాదయాత్ర చేసేటప్పుడు మీటర్ రీడర్స్ అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని చెప్పి నేటికి 18 నెలలు పూర్తయినటువంటి కనీస వేతనం చెల్లించట్లేదు. ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు కాంపన్సేషన్ కూడా ఇవ్వట్లేదు. కాబట్టి వీరిని వెంటనే అదేవిధంగా స్మార్ట్ మీటర్లు తీసుకొస్తున్నారు. స్మార్ట్ మీటర్లు వస్తే ఈ మీటర్ రీడర్స్ ఉద్యోగం కూడా తాత్కాలిక ఉద్యోగం కూడా ఉండదు. కాబట్టి వీరందరికీ ప్రత్యామ్నాయమైన ఉద్యోగాలు కల్పించి వీరి కుటుంబాలని రోడ్డును పడకుండా ఆదుకోవాలని, లేని వీరందరూ కూడా రోడ్డెక్కి నిరసన కార్యక్రమాలు చేయక తప్పదని ఈ 3 రోజులు 19, 20, 21 రాష్ట్ర వ్యాప్తంగా నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా 22వ తారీఖున 3 డిస్కంల దగ్గర సిఎండి కార్యాలయాన్ని ముట్టడించి వారికి మెమోరాండం ఇవ్వడం అవుతుంది. వీరిని పర్మనెంట్ చేసి కనీస వేతనం ఇవ్వాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తున్నాం. సార్ చెప్పండి, ఏంటి మీ ప్రధాన డిమాండ్లు ఏంటి? మీకు ఏం కావాలి ప్రభుత్వం నుంచి? సంస్థలో మేము మీటర్ రీడర్ పీసీ వర్కర్గా పనిచేసి గత 25 సంవత్సరాల నుండి డిపార్ట్మెంట్కి రెవెన్యూని కల్పిస్తూ కరోనా టైంలోను ఆ టైంలో కూడా రెవెన్యూ తీసుకొచ్చి డిపార్ట్మెంట్ ఆదుకున్నాము. ఇప్పుడు ఈ ప్రత్యేక స్మార్ట్ మీటర్లు వస్తున్న తరుణంలో మా రాష్ట్రం మొత్తంలో 4,500 కుటుంబాలు రోడ్డు బారిన పడుతున్నాయి. దీన్ని ప్రత్యేక మార్గం కల్పిస్తానని గత సిఎస్ గారు మాకు 2022లో మినిట్స్ రూపంలో మాకు హామీ ఇచ్చారు. స్మార్ట్ మీటర్లు వచ్చిన తరుణంలో మీకు డిపార్ట్మెంట్లో ప్రత్యేక మార్గం కల్పిస్తారని మాకు మాట ఇచ్చడం జరిగింది. అలాగే డేట్లు కూడా 9+2 కూడా అమలు చేస్తానని చెప్పారు. అలాగే మాకు పీసీ రేట్ విధానం తీసివేసి డైరెక్ట్ అకౌంట్ ద్వారా పేమెంట్ చేస్తానని చెప్పారు. ఈ మూడింటిలోని ఏది అమలు పోగా మా 4,500 కుటుంబాలని రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి అయింది. మా అహోరాత్రులు మేము రెవెన్యూ కల్పిస్తున్నా కానీ మాకు ప్రత్యేక మార్గం లేదు. అలాగే మేము ప్రతి ఒక్క మినిస్టర్ గారిని, ప్రతి ఒక్క ఎమ్మెల్యేలని, ప్రతి ఒక్క అధికారిని, ఏడీఎల్ని, డిఎల్ని, ఎస్సీఎల్ని, సిఎండీల్ని అందరినీ ప్రతి నెల కలవడం జరుగుతుంది. కానీ మాకు ప్రత్యేక మార్గం ఏమి కల్పించలేదు. మేము కోరుకునే ఆశలు మేమేమి గొంతనం కోరికలు ఏమి కోరటం లేదు. మాకు ప్రత్యేకం కల్పిస్తామన్నారు, మాకు కల్పించమని మేము అడుగుతున్నాం. మేమేమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం ఏంటంటే మేము మాట్లాడేది మాకు ప్రత్యేక మార్గం ప్రభుత్వంలో కల్పించాలని మేము కల్పిస్తున్నాం. అలాగే మా రాష్ట్ర నాయకత్వం, మా నాయకత్వం ఈ నెల 19, 20, 21, 22వ తారీఖున ఈ విశాఖపట్నంలో తలపెట్టిన రిలేదేశాలే కానీ లేదా 22వ తారీఖున చేసిన మా ధర్నాన్ని కానీ మేమందరం పాల్గొంటాము. ప్రత్యేక మార్గం కాకపోతే ఈ నెల 28వ తారీఖుని, 29, 30, 31, 1వ తారీఖు నిజామాబాద్లో భారీగా ధర్నా చేసి మేము ఈ మా కోరికలు నెరవేరే అంతవరకు మా ప్రత్యేక మార్గం కల్పించేంత వరకు మేము ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉద్యమాన్ని కొనసాగిస్తామని మేము ఏపీఎంఆర్ తరఫున మనవి చేసుకుంటున్నాం. ధన్యవాదాలు. చెప్పండి, ఏం చెప్తారు? మీ డిమాండ్లు ఏంటి? మేము గత 10 సంవత్సరాల నుంచి చేస్తున్న పనికి సరైన గుర్తింపు లేక మరి రోడ్డును పడిన మరి ప్రజలందరూ కూడా గమనించాలని, మా యొక్క వృత్తిలో ఉన్నటువంటి ప్రతి లోటుపాట్లు మరి సరిచేయడానికి ప్రభుత్వం మరి చర్యలు చేపట్టాలని మేము కోరుకుంటున్నాం. మేము 10 సంవత్సరాలు చేసినప్పటికి కూడా సరైన కనీస వేతనం లేదు మాకు. మరి ఉద్యోగ భద్రత లేదు. చేస్తున్న పనికి సరైన మరి వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్లు మరి అనేక మరి కోతల కోస్తూ మరి మాకు రావాల్సిన ప్రతిది కూడా న్యాయమైన కోరికలను మేము కోరుకుంటూ ఈ ఉద్యమాన్ని మేము చేపట్టాము. ఈ ఉద్యమం ద్వారా మేము ముందుకు వెళుతూ మరి మాకు కావాలితే మా యొక్క ప్రతి ఒక్క కోరికలు తీర్చుకుంటామని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. చెప్పండి, ఏం చెప్తారు? సార్, మేము ఈ యొక్క కరెంట్ మీటర్ రీడింగ్ వర్క్లోనే దాదాపు 30 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నామండి. మా జీవితాన్ని ఇందులోనే దారపోసాం. ఇప్పుడు మేము ఏంటంటే ప్రభుత్వానికి టెక్నాలజీ కొత్త రూపంలో లేటెస్ట్గా స్మార్ట్ మీటర్ల రూపంలో తీసుకొచ్చాను.
మేము టెక్నాలజీకి వ్యతిరేకం కాదు, మేము ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఈ యొక్క కొత్త టెక్నాలజీ తీసుకురావడం వల్ల రాష్ట్రం మొత్తం మీద 4600 కుటుంబాలు రోడ్డున పడతాయి. మేము ప్రభుత్వాన్ని అధికారులు అనేది ఏంటంటే మాకు ఇప్పుడు అందరికీ కూడా 25-30 సంవత్సరాలు చేస్తాం, అందరికీ కూడా 40-50 సంవత్సరాలు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు బయటికి వెళ్ళినా వేరే పని చేసే పరిస్థితి లేదు. కాబట్టి మేము ఏమంటున్నాం అంటే మాకు ఇందులోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని అడుగుతున్నాం. మేము టెక్నాలజీకి ఏం వ్యతిరేకం కాదు, ఇందులోనే ప్రత్యామ్నాయ ఉపాధి చూపించమని ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్నామండి. బ్రదర్ చెప్పండి, ఏం చెప్తారు? సార్, మేము అనకాపల్లి డివిజన్ నుంచి ఎలమంచిలి సెక్షన్లో గత 15 సంవత్సరాల నుంచి ఇందులో నమ్ముకొని మీటర్ రైడర్స్గా పనిచేస్తున్నాము. మాకు చాలాసార్లు జగన్ గారు ఉన్నప్పుడు కూడా పాదయాత్రలో అప్పుడు మీటర్ రైడర్స్ అందరికీ విలీనం చేస్తానని చెప్పి అప్పుడు మాట ఇవ్వడం జరిగింది. ఆ ప్రభుత్వం వెళ్ళిపోయిన తర్వాత కూటమి ప్రభుత్వంలో కూడా మన నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అలాగే మాట ఇవ్వడం జరిగింది. కానీ మాకు ఎటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. కనీస వేతనం కూడా ఇప్పుడు వచ్చి అమలు చేయట్లేదు. పీసీ రేట్ను అమలు చేస్తున్నారు. ఆ పీసీ రేట్లో కూడా చాలా వరకు అవకతవకలు జరిగి మాకు సరైన వేతనం కూడా అందట్లేదు. ఒక్కొక్కరు 10,000 అందని పరిస్థితుల్లో మేము చాలా దీన పరిస్థితుల్లో బతుకుతున్నాము. కావున ఈ టైంలో కూడా స్మార్ట్ మీటర్లు అనేవి, సోలార్ మీటర్లు అనేవి బిగించేస్తూ మా బతుకు అనేది దయానీయంగా పడుతుంది. రోడ్డును పడే పరిస్థితి మాకు ఏర్పడుతుంది. కావున ఇప్పటికైనా సరే ఈ ప్రభుత్వం మా మీద దయ చూపించి మా రీడర్లకు ఈ గవర్నమెంట్ లోనే మాకు ఉపాధి కల్పించి మమ్మల్ని విలీనం చేస్తారని సమయపూర్వకంగా కోరుకుంటున్నాం. ఇది విశాఖలో మీటర్ రైడర్స్ అసోసియేషన్ మమ్మల్ని గాలి వదిలేశారు. ఎట్టి పరిస్థితుల్లోని ఈ 19, 20, 21 నిరసన అయితే వ్యక్తం చేస్తున్నాం. ప్రభుత్వం పట్టించుకోకపోతే రానున్న రోజుల్లో మా ఉద్యమం మరింత తీవ్ర రూపానికి అయితే తీసుకెళ్తామని చెప్పి ఈ మీటర్ రైడర్స్ యూనియన్ నాయకులు అయితే తెలియజేస్తున్నారు. కెమెరామెన్ రాఘవ్తో శివరామకృష్ణ, అభినవ్ భారత్, విశాఖపట్నం నుంచి.